హరిహర వీరమల్లు పవన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హరిహర వీరమల్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఈ సినిమా తీసుకురావాలని తీసుకొస్తుందని ఆ సంపత్ వినాయకుడిని వేడుకోవడానికి ఈరోజు మేమందరం వీర మహిళలు జన సైనికులు అందరం కలిసి ఇక్కడ 108 కొబ్బరికాయలు కొట్టి మరి ఆయనకి ఏ విఘ్నాలు కలగకుండా ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు భారీ విజయం సాధించాలంటే కూడా జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్త అంతా కూడా విశాఖపట్నంలోని సంపత్ వినాయక టెంపుల్ దగ్గర 1000 కొబ్బరికాయలు కొట్టి వీళ్ళంతా కూడా మొక్కులు చెల్లించుకున్నారు. ఎందుకంటే భారీ విజయం తర్వాత వస్తున్న మొదటి మూవీ, ఖచ్చితంగా ఇది ఏదో ఒక చరిత్రకి సంబంధించిన మూవీ కాబట్టి విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు. మొత్తం అంతా కూడా కార్యకర్తలంతా కూడా వందలాది మందిగా ఈరోజు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి కూడా సినిమా విజయం సాధించాలంటూ కూడా వీరంతా కూడా ఇక్కడ పూజలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో పాటు జనసేన నాయకులు. మేడం, ఎలా ఉండబోతుంది పార్టీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా వస్తున్న సినిమా? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఇది. 5 సంవత్సరాల పాటుగా ఈ సినిమా మీద ఆయన స్టడీ చేసి ఆయనకున్నటువంటి అతి తక్కువ సమయం, ఆయన చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఈ సినిమాకి సంబంధించిన సమయాన్ని కేటాయించి ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఆయన చేసినటువంటి కృషి ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఆయన మొదటి నుంచి కూడా ఏ సినిమాలో కూడా ఆయన నటించిన అది నటన కాకుండా జీవిస్తూ ఖచ్చితంగా ప్రజలకి చేరువయ్యే విధంగా, ప్రజలకి ఏదో ఒక సందేశాన్ని దానికి అందించే విధంగా, ఏదైతే వకీల్ సాబ్ లాంటి సినిమాలో మరి మహిళలందరికీ కూడా అండగా నిలబడే విధంగా సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తున్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలి, మన చరిత్ర మన భావితరాలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సినిమా గత 5 సంవత్సరాల కాలంగా ఈయన ఈ సినిమా చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆదరించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తామని, ఖచ్చితంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఈ సినిమా తీసుకురావాలని తీసుకొస్తుందని ఆ సంపత్ వినాయకుడిని వేడుకోవడానికి ఈరోజు మేమందరం వీర మహిళలు జన సైనికులు అందరం కలిసి ఇక్కడ 108 కొబ్బరికాయలు కొట్టి మరి ఆయనకి ఏ విఘ్నాలు కలగకుండా ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. ఎలా ఉండబోతుంది మూవీ? చాలా కాలం తర్వాత మళ్ళీ వస్తుంది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాబోతున్న సినిమా ఇది. చాలా ఆనందంగా ఉంది. ఒక చరిత్రాత్మకమైన సినిమా తీయడం అంటే చాలా ఇది. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేసినా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చేస్తారు. ఈ సినిమాని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి జన సైనికులు, వీర మహిళలు, అలానే అభిమానులు కూడా చాలా ఇదిగా చూస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు అంటే ప్రజల గురించి చేస్తున్నారు, ప్రజల కోసం ఆ డబ్బులు తీసుకెళ్లి ప్రజలు పెడుతున్నారు తప్ప ఆయన సొంత ఆటల గురించి అయితే కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హరిహర వీరమల్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం, ఎలా ఉండబోతుంది మీ అభిమాన నాయకుడు హీరో మూవీ వస్తుంది 24 నుంచి? ఆయన మా అభిమాన నాయకుడే కాదండి, రాష్ట్ర ప్రజలు మంచి కోరుకునే వ్యక్తి కాబట్టి అందరు అభిమానులే. ఇటు కొంతమంది చెప్పరు ప్రత్యక్షంగా పరోక్షంగా, కానీ ఇది భారతదేశంలో మంచి సందేశాన్ని ఇచ్చే ఒక యోధుడు కదా. కాబట్టి ఇది యువతకు కూడా మంచి సందేశాన్ని ఇచ్చే కదా. కాబట్టి ప్రజలు దీన్ని ఆదరిస్తారని, మంచి భారీ మెజారిటీతో ఇది విజయం చేకూరుస్తుందని మేము కోరుకున్నాం. అదేవిధంగా విశాఖపట్నంలో సంపత్ వినాయక టెంపుల్లో మాకు చాలా ఇష్టమైన దైవము. ఇక్కడ కొబ్బరికాయలు కట్టి మీ అందరం జన సైనికులు, కార్యకర్తలు అందరం కలిపి భారీ ఘన విజయం చేకూరాలని ఈ కార్యక్రమం. జనసేన నాయకులు, వీర మహిళలు అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ మూవీ ఏదైతే గత మూవీలకి మించి కూడా విజయం సాధిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల్లోకి విజయం సాధించిన తర్వాత తొలిసారిగా వస్తున్న మూవీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా వీళ్ళంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయం సాధించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి పూజలన్నీ నిర్వహిస్తున్నట్టు కూడా జనసేన నాయకులు, వీర మహిళలు అంతా కూడా తమ పూజలన్నీ కూడా ఇక్కడ చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమతో రాము, VV7 టీవీ, విశాఖపట్నం.